సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 28వ అధ్యాయంలోని 97వ ఓవి నుంచి ఈరోజు చదువుకుంటున్నాము. 401వ పేజీలోనిది. బాబా విభూతిని ఆశీర్వాదాన్ని తీసుకొని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితునితో సహా మార్గంలో సాయి యొక్క గుణాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచ్చుకకు బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే గడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడీ తీసుకుని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమయైన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైనది. బర్హానుపురంలో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూసింది. ఆమె బాబాను ఎన్నడూ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు. అయినా ఆమెకు కలలో కనిపించి ఆమె ఇంటి ముంగిట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు. ఆమె వెంటనే మేలుకొని చూడగా అక్కడ ఎవరూ లేరు. తన దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి. తర్వాత వారికి అకోలాకు బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క అలౌకికమైన మాయను తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలచారు. ఒక మంచి రోజున ఆ ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకుని ప్రేమగా పూజించి నిత్యం వారి చరణసేవ చేస్తూ సుఖంగా సంతృప్తిగా ఉన్నారు. ఆ దంపతులు అలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలకు వారి కిచిడీ భోజనానికి సంతుష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడీ నైవేద్యాన్ని సమర్పించడానికి షిరిడీ వచ్చారు. కానీ 14 రోజులు గడిచినా వారి కిచిడీ నివేదన జరగలేదు. వారి సంకల్పం నెరవేరడంలో ఆలస్యం ఆ స్త్రీకి నచ్చలేదు. 15వ రోజున మధ్యాహ్నం ఆమె కిచిడీతో వచ్చింది. అప్పుడు తెర వేసి ఉంది. అప్పుడు బాబా తమ భక్తులతో సహా భోజనానికి కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో తెర లోపలికి ఎవరూ వెళ్ళరు. కానీ ఆ స్త్రీకి ఆతురత నిశ్చింతగా క్రింద ఉండలేకపోయింది. అసలు అకోలా నుండి షిరిడీకి ప్రయాణమై వచ్చింది కిచిడీ నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరికే ఎలా ఉండగలదు? ఎవరిని లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తనంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడీ కోసం ఎదురు చూస్తున్నట్లు ముందుగా దాన్ని అడిగి చేతులతో పళ్ళాన్ని పట్టుకున్నారు. కిచిడీని చూసి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూసి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయిబాబా యొక్క అలౌకికమైన శక్తి అర్థమైంది. ఇప్పుడు ఇక తరువాతి కథను వింటే మనసులో ప్రేమోత్పన్నం అవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట అతడు రావ్ బహదూర్ సాఠే వద్ద పనిచేశాడు. నిజాయితీగా సేవ చేయడం వల్ల అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైనది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీర్చుతాడో వినండి. అతని పేరు మేఘ. సాయితో ఏదో రుణానుబంధం ఉండడం వలన అతడు షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాఠే ఖేడా జిల్లాకు ప్రాంతీయ అధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘ అతనికి అనుకోకుండా కలిశాడు. సాఠే అతనిని శివాలయంలో నిత్య పూజా సేవలో నియమించాడు. మరి 121వ ఓవి నుంచి తరువాతి అధ్యాయంలో చదువుకుందామా? మరి లోకా సమస్తాం సుఖినో భవంతు. జై సాయినాథ్.